తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో 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 మీరేనా? నేనే నువ్వేనా? నేనే మీరేనా? యా 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 ఏంటి? నీ పేరు? నా పేరు అనసూయ. అనసూయ. ఎక్కడున్నారు? నువ్వేడున్నావమ్మా? నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావనో నేను అక్కడే ఉన్నా. మరి నువ్వు? అక్కడెవడో చాన్నాళ్ళ బట్టి ముఖం వసిపోయినట్టు ఒకడున్నాడు. తప్ప నువ్వు కనపడట్లేదేంటి? ఇక్కడ మోహవాసనుడా? ఈడ నేను తప్ప ఎవరు లేడు కదా. అది మీరేనమాట. నేను నువ్వెక్కడా? అబ్బా ఇటు చూడండి. ఏంటమ్మా? ఎడం చేతి పక్క రండి. ఏంటలా చూస్తున్నారు? వెనక ముందు చూస్తుంటే. అది సరే గాని ముందు విషయం చెప్పండి. మావాడి క్యారెక్టర్ గురించి చెప్పుంటాడుగా. క్యారెట్ బీట్రూట్ లో అవన్నీ ఎందుకులే గాని పేమెంట్ ప్లేస్ చెప్పండి. పేమెంటే కదా. క్యాష్ లేదు, పేటిఎం ఉందా నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ కొడతా? లేదు. అబ్బా పోనీ అకౌంట్ నెంబర్ ఉంటే చెప్తావా? నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. అవేమీ లేవు గాని మాదంతా డైరెక్ట్ డీలింగ్సే. పీపీ. అంత మాట అనిసింది. నీకు ఎలాగర్థమైందో గాని పీపీ అంటే పైసలుంటేనే పని అవుతుందని. ఇలాగా అందాక నిమ్మకాయ పిసుక్కో. నువ్వు కదా వెళ్ళిపోతుంది అనసూయ. బాయ్. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది నా అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది అనసూయ. నిమ్మకాయలోడనకాల వెళ్ళిపోతుంది. మటన్ మల్లె పూలతోటి మటన్ మల్లె పూలతోటి మా పటేళ్లకు ఇంటికొస్తే చల్ నానసూయ వెళ్ళిపోతుంది. దాని అనకమలు పడి పోలేకపోయా యాప్ రాసిన ఇలా. అయినా నువ్వు వెరిమోహం వేసుకుని అలా చూస్తావేంట్రా? దారిలో ఎవడో తగిలితే వేసొచ్చినట్టున్నాడు యాదవ. ఏలపాల లేకుండా ఏలపాట ఏంట్రా? మీకు గట్ల అనిపించిందా? వేలం పాట పాడడానికి సంత లేదు, చీటీ పాట పాడడానికి కట్టలేదు, సోలో పాట పాడడానికి పెట్టలేదురా. సోలో ఎందుకు? ఆ శంకరన్న దగ్గర ఉంది జామ్ పకోడి, దాంతో డ్యూయట్ పెట్టుకో. మనకున్నది ఆ శంకరన్న ఒకటే. అక్కడ కూడా గోకావనుకో ఉన్నది కూడా ఊడిపోద్ది. అదేం లేదురా, శంకరన్న మనం శంకరన్న. ఏదైనా చేంజ్ కావాలి. చేంజ్ ఇదిగో చేంజ్. ఈ చేంజ్ కదరా బాకో. చూసుకోరా కోకో. ఎవడిడు? ఆర్కే అని పెద్ద తోపంట, వాడికి సినిమా తీసినట్టే మహా ఊపంట. అయితే మనకేంటంట? అర్థమయ్యేలా చెప్పరా. అరే వాడికి మస్తు వీక్నెస్లు ఉన్నాయంట. అందులో ఒక వీక్నెస్ పట్టుకున్నాం అనుకో, ఓ పని అయిపోతుంది, వీడు డైరెక్టర్ అయిపోతాడు. రోజు మీరు సిద్ధం అవడం మేము సిద్ధం అవడం, శృంగారం సింగారం తప్ప సినిమా స్టార్ట్ చేసేది ఎప్పుడో. ఓసిరా పిచ్చి గోపికిల్లారా, మన దగ్గరకు వచ్చే ప్రతి ఓడు మనలే మింగలని చూస్తున్నాడు, కానీ మింగలేకపోతున్నాడు. ఇంకేముంది వాళ్ళ కొత్త రైడర్ వస్తున్నాడు కదా, ఇక చూడండి మీ మేకప్ కి నా పికప్ కి యాభే ఉండదు. ఆహా, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్నాయన్నీ అమ్ముకొని మేమంతా ఇక్కడే ఉన్నాం. మాతో పాటు వెనకాల వచ్చిన వాళ్ళందరూ అనుష్కతోనూ రకుల్ ప్రీత్ సింగ్ తోనూ ఫోటోలు దిగి మాకు పంపిస్తుంటే తలెత్తుకోలేకపోతున్నాం. నీలోనే ఒక రకుల్, నీలోనే ఒక అనుష్క ఉంది, నీలోనే ఒక తమన్ ఉంది. ఇవాళ వస్తున్నాడుగా డైరెక్టర్. అబ్బా ఇక అటు చూసుకుంటాడులే, కొంచెం ఓపిక పట్టిందే. అది చూద్దాం.
ఏంట్రా వీడు ఇంకా రాలేదు? టైం చూస్తే 10 అవుతుంది. వీడికి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఇలా అయితే ఎలా రా? అరే వస్తాడులేరా 10 నిమిషాల్లో. గుడికి వెళ్తానని చెప్పిండు, ఎందుకు కంగారు పడుతున్నావు? బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాదా ఈ సునసూయలు, అందరి అందము ఆనందములే. అయిపోయింది, ఇక సినిమా మొదలు పెడతాం. ఆగదిక ఓపిక. ఆ ఓపిక అదే, నీ సిన్సియారిటీ స్వీట్ పెట్టా. దానికే నా స్వీటు నాకు పెట్ట. అందరికి పెడతా. డైరెక్టర్ వస్తున్నాడు కదా, అయితే మిమ్మల్ని వదిలేసి వదిలేసేయ్. ఆ డైరెక్టర్ అసలే సినిమా ఫీల్డ్ కొత్త, మీ దెబ్బ చచ్చుకుంటాడు. రేయ్, ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? ఏంట్రా అలా అంటావు? 5 నిమిషాలు ముందే వచ్చా, చూసుకో. మరి జానకిని ఎందుకు తీసుకొచ్చావురా? ఏ ఇలా వెళ్తున్నా అంటే తను వస్తుంది, తీసుకొచ్చా. ఏం పవన్, నేను రాకూడదా? ఏదన్నా ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్తున్నాం కదా అని వచ్చాను. నేను అవసరం లేదనుకుంటే మీరు వెళ్ళండి. అది కాదు జానకి, ఈ ఆఫీస్ గురించి చాలా విన్నాను. నువ్వెందుకా అని. అందుకే తనకంతా చెప్పే తీసుకొచ్చా. అతను అడిగితే స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్తాం, ఎక్కువ నష్టపెట్టడు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? పదండి. సరే ఓకే, పదండి. ఫాలో మీ. దర్శకుడు వస్తున్నాడు, అందరు దండం పెట్టండి, అందరు దండం పెట్టండి. దర్శకుడు వస్తున్నాడు, సినిమా మొదలైపోతుంది, అందరు దండం. దగ్గర నమస్కారం అండి. నమస్కారం, రండి రండి రండి. నమస్తే సార్. నమస్కారం, నమస్కారం. సార్. నమస్తే సార్. కూర్చోండి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇందులో సార్, నా పేరు పవన్, డైరెక్టర్ ని. తను శ్రీరామ్, హీరో. బాగున్నాడు బాగున్నాడు, అచ్చు నాలుగు అందంగా ఉన్నాడు కదా. కో డైరెక్టర్ సత్య. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈమె జానకి, స్క్రీన్ ప్లే రైటర్. బాగుంది, అదే మీ కాంబినేషన్. అయితే ఇక కథలోకి వెళ్దాం పదండి. ఎక్కడికి? అదే వెళ్దామన్నా. నేను చెప్పింది కథలోకి, గదిలోకి కాదు. మా వాడికి కొంచెం స్పీడ్ ఎక్కువ సార్. కో డైరెక్టర్ కదా, ఇలా చెప్తే వాళ్ళు అలా అల్లుకుపోతారు. అడ్డదిడ్డంగా పోతే అర్ధాంతరంగా పోతాడు. సర్లే, ఇంతకుముందు ఏం చేశారు? ఇడ్లీ పూరి చేశాను సార్. యా, పొంగల్ దొరకలేదా? నేను అడిగింది ఇంతకుముందు ఏ సినిమా చేశారని. వీడు కొంచెం తింగరోళ్ళలానే ఉన్నాడు. కనిపెట్టినట్టున్నాడు. ఇప్పుడు నేను కథ మొదలు పెడతా. సార్, మీరు కథ చెప్పడం ఏంటి? ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే మా దగ్గర 4 కథలు రెడీగా ఉన్నాయి సార్, విత్ డైలాగ్ వెర్షన్. అందులో మీకు ఒకటి అయితే కరెక్ట్ సరిపోతా సార్. అంటే మీ పోటీ వచ్చి 4 కథలు చెప్తే ఆ 4 కథలు కలిపి ఒక కథ తయారు చేశా. చెప్తాను, బాగుంటే వాడుకోండి. వాడుకోమంటే మొత్తం వాడేసుకోండి సార్. దీంతోనే చంపేస్తాను రై. సైలెంట్ కూసా. కథ మొదలు పెడతానే. చిమ్మ చీకటి, జోరున వర్షం. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి మీద నుంచి ఒక రైలు వస్తుంది. బ్రిడ్జి కూలిపోయింది, బోగిలు మొత్తం దాంట్లో పడిపోయింది. ముందు ఇంజను, చివరి బోగి, 2 మాత్రమే మిగిలినాయి. పడిపోయిన బోగిల్లో వీళ్ళ పేరెంట్స్ మొత్తం టికెట్ పుచ్చుతారు. ఆ లాస్ట్ బోగిలో నేను, ఈ 6 మాత్రమే మిగిలాము. ఎలా ఉంది లైను? దీన్ని బట్టి కథలు వేసుకోండి. ఇది కథ ఏంటి సార్? మరి అదే, నా కథని స్క్రీన్ ప్లే రైటర్ కన్ఫ్యూజ్ అయిందంటే ఈ కథ నీకు ఎవ్వడు తప్పలేడు, నాతో సహా. సార్ ఇంత పెద్ద కథ మీ మీద కుదురుతుందా? నన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటాడు, కథ మొత్తం నీ మీద తీస్తాడులే. ఏమంటావు డైరెక్టర్? సార్, ఇప్పటికిప్పుడంటే మీరే కదా, మీరే కదా. అబ్బా అబ్బా, నువ్వు నాకు తెగ నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. టైటిల్ ఏంటి? ఇంతకు మీ పేరేంటి? ఓకే. ఓకే అంటే? ఆర్ అంటే రాత్రంతా, కే అంటే కౌగిలిల్తా. సార్ ఆర్కే మార్చేద్దాం సార్, బీకే అని పెడదాం. బీకే అంటే బృందావనంలో కృష్ణుడు. ఇదేమో టైటిల్ సార్, ఆర్కే ట్యాగ్ లైన్ సార్. గెట్లున్నా సార్? ఆహా, బృందావనంలో కృష్ణుడు, రాత్రంతా కౌగిలిల్తా. బాగుంది బాగుంది. బాగున్నారా సార్? నిజంగా బాగున్నా. టైటిల్ బాగుంది, ఇది బాగాలేదు. డైరెక్టర్ సార్, లోపల రావయ్య. రావయ్య, రా డైరెక్టర్. ఇందా, నేను షాకింగ్ ఫీల్ అయ్యావా? నేను కూడా షాకింగ్ ఫీల్ అయినాయా మిమ్మల్ని చూసి. ఇదిగో నా మాటిని, ఆ 6 పెట్టి ఓ 4 సీన్లు తీసి
అర్జెంట్ నా చేతికి ఇచ్చి అది తీసుకెళ్లి ఫైనాన్షియల్కి ఇస్తాను, వెంటనే మా సినిమా స్టార్ట్ అయిపోతాయా. సార్ ఆ. ఇప్పుడు సీన్స్ అంటే కష్టం సార్. నేనేమన్నా ఆ టైప్ సినిమా తీద్దామన్నా సార్. అయిపోయి అలా కాదు సార్, ఏదైనా సాంగ్ అయితే మేనేజ్ చేయొచ్చు. సాంగో గింగో నా మీద స్టార్ట్ చేసి వాళ్ళ మీద ఫినిష్ చేయి, ఏమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడకయ్యా, నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇదిగో గోపికలు అందరూ లేకండి, మన సినిమా ఈ రోజే స్టార్ట్ అవుతుంది సాంగుతో. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్, ఇతను డైరెక్టర్ ఎరగదీస్తాడు. ఇదిగో డైరెక్టర్, సార్. నువ్వు వెళ్ళి హీరో హీరోయిన్స్ తోటి మంచి షాట్ పెట్టుకో, నేను మా గోపికలతోటి మంచి సాంగ్ పెట్టుకొని టచ్ చేసుకుంటాను. ఏయ్!